హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. మీరు చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం మామిడికాయ మొత్తం తోలంతా నీట్గా తీసేయాలన్నమాట. మామిడికాయ తోలు తీసినాక చక్కగా ఫస్ట్ మామిడికాయ నీట్గా కడుక్కోవాలి. తర్వాత మామిడికాయ తోలంతా పీలంతా చిన్నగా మొత్తం నీట్గా తీసేసేయాలి. తీసినాక మనము ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చూసే ముందు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇలా చక్కగా కట్ చేసుకోవాలి, ముక్కలుగా. ఇలా కట్ చేసినాక మనం రెసిపీ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఈ రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ మామిడి తాండ్ర. సమ్మర్ స్పెషల్ మామిడి తాండ్ర అయితే నేను తయారు చేయబోతున్నాను. మీరు చూడండి నేను ఈ ముక్కలు ఎలా కట్ చేస్తున్నాను. అలాగే చూస్తూ మా ఛానల్ని ఒక్క లైక్ చేసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. దీంట్లో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చెప్తున్నాను, తర్వాత చూడండి. యాడ్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు మామిడికాయ తీసుకున్నాక మామిడికాయ, నెయ్యి, తర్వాత తేనె, ప్యూర్ తేనె. ఫ్రెండ్స్, నేను మా ఊర్లో వస్తే నేను తీసుకున్న ప్యూర్ తేనె. చాలా చక్కగా బాగుంది ఆ తేనె మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత పంచదార, తేనె, పంచదార, మామిడికాయ, తర్వాత నెయ్యి. నేను యాడ్ చేస్తున్నా పంచదార అనమాట. పంచదార యాడ్ చేసాం కదా. నెక్స్ట్ తేనె. తేనె చాలా ప్యూర్ తేనె అనమాట. మా ఊర్లో ఒక అమ్మడానికి వచ్చారు వాళ్ళు, మేము తీసుకున్నాము. చాలా ప్యూర్ తేనె అనమాట. ఇది పల్లెటూరులోనే దొరుకుతుంది. ఇది చాలా చక్కగా ఉండిద్ది. ఇప్పుడు మనము మిక్సీ జార్లో అన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసిన దాన్ని చక్కగా ఒక గిన్నెలో వేసుకొని మనము దీన్ని బాగా పొయ్యి మీద పెట్టేసి హీట్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఇలా దీంట్లో వేసేసి ఇప్పుడు నేను గ్యాస్ మీద పెట్టబోతున్నాను. చూడండి చక్కగా ఉడుకుతూ ఉండిద్ది. తర్వాత ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసి మిక్సీలో ఉన్న అన్ని దీంట్లో వేసేసి మనము స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా ముక్కలన్నీ బాగా మిక్సీ చేసినాక మనము స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొంచెం గడ్డగడ్డిందిలే, ప్యూర్ నెయ్యి. ఈ నెయ్యి వేసి మనము బాగా కలుపుకోవాలన్నమాట. కలిపి బాగా మిక్సీ చేసుకొని, మిక్స్ అయినాక కొంచెం సేపు ఉడకాలి. ఉడికితేనే అందులో ఉన్న ఆ పచ్చదనం పచ్చిగా ఉండేదిగా అదంతా పోయి మనకు ప్యూర్ మామిడి తాండ్ర అనేది తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉడుకుతుంది. కలర్ అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు మనము ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద నెయ్యి వేసి బాగా కలిపేసేయాలన్నమాట. ఎందుకంటే దీని మీద మామిడి తాండ్ర పోస్తాంగా, అది అతుక్కోకుండా ఉండడానికి నేనైతే 2 ప్లేట్లు తీసుకున్నాను. 2 ప్లేట్లో ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను. నెయ్యి అప్లై చేసుకున్నాక మనం ఇప్పుడు రెసిపీ ఏదైతే చేసామో ఆ రెసిపీ దీని మీద పోసేయాలన్నమాట. పోసేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. రెండో ప్లేట్ మీద కూడా సేమ్ ఇలానే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనము ఎండలో కానీ నీడలో కానీ ఆరేసేయాలి. నేనైతే 3 days ఫ్యాన్ కిందే ఆరేసాను. 3 రోజులు ఫ్యాన్ గాలికి ఆరేయడం వల్ల చాలా చక్కగా, అంటే ఎండలో వేసిన దుమ్ము అవన్నీ పడతాయని చెప్పేసి నేను ఫ్యాన్ గాలి కింద ఆరేసా. 3 days ఫ్యాన్ గాలి కింద లైట్గా సన్ రైజ్ వచ్చినప్పుడు లైట్గా వేసి తర్వాత ఫ్యాన్ గాలి కింద ఆరేయడం వల్ల ఇదిగో ఇలా వచ్చింది. నాకు 3 days అయితే పట్టింది. నాకు 3 రోజులు పట్టింది ఇలా ఎండడానికి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.